ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను మొన్న నా ఐబ్రోస్ మైక్రో బ్లేడింగ్ గురించి ఒక వీడియో షేర్ చేశాను. ఆ వీడియోకి చాలా డౌట్స్ వచ్చాయి అనమాట. ఆ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అనుకోలేదు మళ్ళీ ఇన్ని డౌట్స్ వస్తాయి అని చెప్పి. సో బోల్డ్ మంది కామెంట్స్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా బోల్డ్ మంది క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటికీ ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఐబ్రోస్ కి మేక్ ఓవర్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో చూస్తే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఐబ్రోస్ అన్నవి మన ఫేస్ ని ఫ్రేమ్ చేస్తాయి అన్నమాట. చాలా చాలా మంచి లుక్ వచ్చేలా చేస్తాయి. సో కొంచెం మంది దే ఆర్ బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ థిక్ ఐబ్రోస్. కొంచెం మంది ఉంటారు చాలా థిన్ హెయిర్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఈ మైక్రో బ్లేడింగ్ ఆర్ మైక్రో షేడింగ్. వాటి గురించి మీకు కనుక ఎక్కడైనా మనసులో ఎక్కడైనా అనిపిస్తుంది చేయించుకోవాలి, మీ ఐబ్రోస్కి ఒక మంచి మేక్ ఓవర్ ఇవ్వాలి అనిపిస్తే మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం వాచ్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది నాది ఆల్మోస్ట్ 7 డే. నేను ఎటువంటి పౌడర్ ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఇలా ఉందన్నమాట. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసిపోతాయి. మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎవరు చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోకూడదు, ఎంత ఖర్చు అవుతుంది, ఇలా మొత్తం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హిమబిందు గారు అడిగారు, పర్మనెంట్ 1 ఆర్ ఎవ్రీ 6 months కి మనం ఏమైనా చెయ్యాలా అనేసి. ఇది పర్మనెంట్ అన్నది దీని పేరు అయినా కూడా ఇదేమి లైఫ్ టైం ఉండిపోదు. ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 years వరకు ఉంటుంది అనమాట. సో అలా పర్మనెంట్, నాట్ లైక్ ఎవ్రీ డే కోసం కాకుండా ఒక 3-4 years కోసం పర్మనెంట్ లాగా అనమాట. నాకు చెప్పినప్పుడు అయితే ఏంటి 3 to 4 years వరకు ఉంటుంది, తర్వాత మెల్లిమెల్లిగా ఫేడ్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఎక్కువ అడిగారు, ఏంటి అంటే మనం ఇది చేయించిన తర్వాత ఎక్స్ట్రా గ్రోత్ మీద కింద వస్తుంది కదా, దాన్ని మనం ఐబ్రోస్ చేయించుకోవాలా అంటే ఎస్, చేయించుకోవాల్సి వస్తుందండి. కింద మీద ఐబ్రోస్ అనేవి గ్రో అవుతుంది కదా హెయిర్, దాన్ని తీయించాలి అనుకుంటే తీయించుకోవచ్చు. బట్ ఇది ఎలివేట్ అవుతుంది కాబట్టి అది తీస్తే ఇంకా నీట్ లుక్ ఉంటుంది, తీయించకపోయినా పర్వాలేదు. ఇది అప్ టు మీ చాయిస్ మీద ఉంటుంది అనమాట. ఇంకొకరు అడిగారు, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ అని. నో, నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్ అండి. మనం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఇంచుమించు అంతే అనమాట. ఎందుకంటే వాళ్ళు నమ్మింగ్ క్రీమ్ అలాగా రాస్తారు కాబట్టి మనకేం అంత పెయిన్ఫుల్ కాదు, మనకేం తెలీదు. 99% పెయిన్ఫుల్ కాదు. ఎప్పుడైనా మేబీ నమ్మింగ్ క్రీమ్ది ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోతుందంటే అప్పుడు కొంచెం పెయిన్ వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు మరొక జెల్ లాంటిది, క్రీమ్ లాంటిది అప్లై చేస్తారు. అది కొంచెం సేపు కోసం ఆ స్కిన్ ఏరియా అన్నది మనకి నొప్పి తెలియకుండా చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి పెయిన్ అన్నది 1 to 2%. మీరు ఎప్పుడైనా టాటూ వేయించుకుని ఉంటే ఎంత పెయిన్ వస్తుందో ఇంచుమించు అంతే పెయిన్ వస్తుందని నేను చెప్పొచ్చు. అట్లీస్ట్ మన టాటూకి ఏమి వాళ్ళు నమ్మింగ్ క్రీమ్ అలాగేం రాయరు. అట్లీస్ట్ నా టాటూ చేసినప్పుడు అయితే నాకు నమ్మింగ్ క్రీమ్ ఏం రాయలేదు, జస్ట్ డైరెక్ట్ గానే చేస్తారు. ఇట్స్ బేరబుల్ అండి. మనం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు, వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడు మనం ఆల్రెడీ కొంచెం పెయిన్ అన్నది మనకి తెలుసు ఎంత భరించగలం అన్నది. సో అంతే, మేనేజబుల్ అనమాట. నాట్ ఎట్ ఆల్ అన్కంఫర్టబుల్ పెయిన్ అయితే అస్సలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్ని రోజుల వరకు అలా ఉంటుంది అక్క, అండ్ మనీ డీటెయిల్స్ చెప్పండి అని కూడా అడిగారు. నాది వచ్చేసి అరౌండ్ 20 to 25K లోపు ఉంటుంది అనమాట. మీరు వెళ్తున్న ఆ సెలూన్ బట్టి, తర్వాత మీ ఐబ్రోస్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు డబ్బులు అన్నవి ఉంటుంది. మీరు అట్లీస్ట్ మీ బోర్డులోని ఒక 25 to 30K అన్నది మీరు పెట్టుకుంటే, అంటే 25,000 నుంచి 30,000 అని మీ మనసులో పెట్టుకుంటే మీరు మైక్రో బ్లేడింగ్కి తయారవ్వచ్చు అనమాట. సో మినిమం మీ దగ్గర సేవ్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి ఒక 20 నుంచి 30,000 లోపు గ్యారంటీగా సేవ్ చేసుకోవాలి. అంతకన్నా తక్కువ చేస్తున్నారంటే మాత్రం మీరు ఆ ప్రోడక్ట్స్ని బిలీవ్ చేయలేము. సో వాళ్ళు ఎలాంటి పిగ్మెంట్స్ యూజ్ చేస్తున్నారో ఏంటో తెలీదు. మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ $100 కూడా చేసేస్తుండే వాళ్ళు. $100 అంటే ఇట్స్ అరౌండ్ 7,000 అలా అనమాట. బట్ మనకి తెలియదు కదా ఏ పిగ్మెంట్ యూజ్ చేస్తున్నారు అంటే, అది మన స్కిన్ లోపలికి ఒక్క రకమైన కలర్ని ఎక్కించడం అన్నది. సో ఏ పిగ్మెంట్స్ యూజ్ చేస్తున్నారో ఏంటో తెలియదు కాబట్టి మనము మంచి పర్సన్ దగ్గరే చేయించుకుంటే మనకి ఆ ట్రస్ట్ వది అనమాట. మన ఫేస్ని వాళ్ళకి ఇస్తున్నాము, మన టోటల్ లుక్ ఎక్స్ట్రా ఒక 3-4 yearsది మన ఫేస్ లుక్ అన్నది వాళ్ళ చేతుల్లో పెడుతున్నామంటే వాళ్ళంతా ట్రస్ట్ వర్ది అయి ఉండాలి. సో మరీ చీప్గా ఎవరైనా చేస్తామంటే కూడా చేయించుకోవద్దు, నా సజెషన్.
దీపిక గారు అడిగారు హౌ మెనీ సిట్టింగ్స్ రిక్వైర్డ్ అని. మైక్రో బ్లేడింగ్ ఆర్ మైక్రో షేడింగ్ కి 2 సిట్టింగ్స్ ఉండాలంటే నా ఫస్ట్ సిట్టింగ్ అయింది. ఇంకో సిట్టింగ్ నేను 1 మంత్ తర్వాత లేదా వైజాగ్ వెళ్ళినప్పుడు చేయించుకుంటాను. సో ఫస్ట్ మనకి చేస్తారు కదా, చాలా మంది అన్నారు ఇటు పక్కది కొంచెం సన్నంగా ఉంది, ఇటు పక్కది కొంచెం లావుగా ఉంది. ఇట్స్ ఓకే, మన సెకండ్ సిట్టింగ్ లోనే అవన్నీ మనం కవర్ చేసేవచ్చు అనమాట. ఇంకొంచెం డార్క్ గా కావాలా, ఇంకొంచెం లైట్ గా కావాలా, అండ్ ఎక్కడైనా ప్యాచెస్ ఉండిపోయాయా, ఎక్కడైనా మనకి బాగా పిగ్మెంట్ అన్నది లోపలికి వెళ్ళలేదా, ఇవన్నీ జోజో కరెక్షన్స్ ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో అవన్నీ మనం సెకండ్ సిట్టింగ్ లోనే చేయించేసుకోవచ్చు అనమాట. సో టోటల్ 2 సిట్టింగ్స్ ఉంటాయి. పేమెంట్ అనేది 2 సిట్టింగ్స్ కి కలిపేనండి. అది ఫస్ట్ మనం పే చేసేస్తాము. 2 సిట్టింగ్లకి కలిపే ఆ XYZ అమౌంట్ అంటే మీ ఐబ్రోస్ కి తగ్గట్టుగా వాళ్ళు ఎంత డిసైడ్ చేస్తే ఆ XYZ అమౌంట్ అన్నది 2 సిట్టింగ్స్ కి కలిపే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీరు హైదరాబాద్ లో ఉండి వైజాగ్ లో ఎందుకు చేయించుకున్నారు అని చాలా మంది అడిగారు. హైదరాబాద్ లో నేను కనుక్కున్నప్పుడు అందరూ నాకు అరౌండ్ 30K అలాగే చెప్పారు. అండ్ నేను ఎక్కడెక్కడ చూసానో అవి నాకు నా ఫేస్ షేప్ కి అవి సూట్ అవ్వవు అని నాకు అనిపించింది అనమాట పర్సనల్లీ. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ ఐబ్రోస్ బాగా ఉంటాయి అనమాట, బట్ వాళ్ళు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళ ఫేస్ షేప్ బట్టి వాళ్ళకి ఐబ్రో షేప్ ఎలా ఉండాలి అన్నది తెలుసు కాబట్టి లోపల జస్ట్ పిగ్మెంట్ ఫిల్ చేసేస్తే వాళ్ళది అయిపోతుంది. బట్ నా కేసులో ఏమైంది అంటే నా ఐబ్రోస్ నార్మల్లీ కానీ వాటి షేప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకటి ఆర్చ్లా ఉంటుంది, ఒకటి రౌండ్ షేప్లో ఉంటుంది. చాలా దగ్గర నుంచి చూస్తే బాగా చూస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. సో దాన్ని షేప్ అప్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. దాని తర్వాత నేను బోల్డ్ మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్యన యూట్యూబ్లో కూడా చాలా మంది చేయించుకున్నారు. అలా లేదు ఒకళ్ళు ఇద్దరు, చాలా మంది చేయించుకున్నారు. సో అందరికన్నా నాకు బాగా నచ్చింది అయితే మధుది నచ్చింది. తెలుగు అమ్మాయి మధుది నచ్చింది. ఎందుకంటే తన ఐబ్రోస్ కూడా నా ఐబ్రోస్ లాగా కొంచెం దగ్గరలో ఉంటాయేమో అనిపిస్తుంది ముందు అవి చేయించుకోకముందు. సో తనకంత మంచి లుక్ వచ్చింది కాబట్టి నాకు కూడా మంచి లుక్ ఇవ్వగలుగుతారు అని నాకు నారీ మేకోవర్స్ మీద ఒక ట్రస్ట్ అన్నది ఏర్పడింది అనమాట. హైదరాబాద్తో కంపేర్ చేస్తే నాకు వైజాగ్లోది ఎక్కువ కంఫర్టబుల్ అనిపించింది. ప్రైస్ కూడా హైదరాబాద్తో కంపేర్ చేస్తే వైజాగ్లో కొంచెం తక్కువ అనమాట. సో అందుకోసం నేను అది సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హైదరాబాద్లో చేయించుకుంటే నాకు మా మమ్మీ ఉండదు. నాకు సంతోష్తో 15 సంవత్సరాలు అయింది పెళ్ళైనా కూడా నేను ఇలాంటి వాటికి అతనితో కంఫర్టబుల్ కాదనమాట. లైక్ వాళ్ళు సరిగ్గా జడ్జ్ చేయలేరు. నా ఐబ్రో అంటే వాళ్ళు షేపింగ్ అన్నీ చేస్తారు కదా, అప్పుడు నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి కదా, నా ఫేస్కి నా మొహానికి అది సూట్ అవుతుందా లేదా అని అడగడానికి ఒకళ్ళు కావాలి నాకు. సో మా మమ్మీతో వెళ్ళినప్పుడు ఏంటి అంటే నాకు ఒక ధైర్యం వస్తుంది. అండ్ కుషాల్ని కూడా 3 hours చూసుకోవాలి ఎవరో ఒకళ్ళు. అప్పుడే నేను ప్రశాంతంగా పడుకుని చేయించుకోగలుగుతాను అనమాట. ఇట్స్ లైక్ లాంగ్ ప్రాసెస్ కదా, 3 గంటలు మనము చేయించుకోవాలి అన్నప్పుడు కుషాల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. అందుకోసం నేను వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ నారీ మేకోవర్స్ సూపర్ జాబ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ నేను వైజాగ్ వెళ్ళి కష్టపడి చేయించుకున్నాను అంటే చాలా మంది ఇది కొలాబరేషన్ వీడియో అనుకుంటున్నారు. నో, ఇట్స్ నాట్ కొలాబరేషన్ వీడియో. యూట్యూబర్లన్నీ నేను చెప్తే నాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తారేమో కానీ ఫ్రీగా అయితే ఎవరు చేయరండి. ఇట్స్ ఆర్ట్. మనం డబ్బులు ఇస్తుంది నాట్ ఫర్ వాళ్ళు చేసిన 3 గంటల పనికి మనం డబ్బులు ఇస్తున్నాం. ఎందుకంటే ద ఆర్ట్ దే లెర్న్ ఫ్రమ్ ఇయర్స్ అనమాట. వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్కి వాళ్ళకుండే ఆర్ట్కి మనం డబ్బులు ఇస్తాము. సో అందుకోసం నేను నారీ మేకోవర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ కొలాబరేషన్ వీడియో అండి. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను వీడియో తీసాను. వాళ్ళు నాకు వీడియో తీయమని కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. బట్ నాకు నచ్చింది. ఎవరికైనా చేయించుకోవాలనిపిస్తే వాళ్ళు ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు కాబట్టి నేను 2 years నుంచి ఆలోచిస్తున్నాను. 2 years నుంచి లిటరల్లీ 2 సంవత్సరాల నుంచి థింక్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లోని హాఫ్ ఆఫ్ ది పోస్టులు సేవ్ చేసి ఉంచినవి ఏంటి అంటే ఐబ్రోస్ మేకోవర్ పోస్ట్లేనమాట. సో ఫైనల్లీ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను. అది అనమాట అన్ని ఇన్ఫర్మేషన్. నాది ఇంకొక సిట్టింగ్ ఉంది. సో ఏవి కొంచెం నాకు ఇక్కడ కొంచెం లేదు అనిపిస్తుంది. సో ఏదైతే డిఫరెన్స్ ఉంది, ఇది కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇది కొంచెం సన్నంగా అనిపిస్తుంది, లైక్ చాలా టైనీ మైనీగా. బట్ అవన్నీ నేను నెక్స్ట్ సిట్టింగ్లోనే నేను చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ 1 week అండి. 1 week తర్వాత నేను ఎటువంటి ఐబ్రో పౌడర్ ఏంటి అప్లై చేయకుండా నా ఐబ్రోస్ అన్నవి ఇలా ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్.
ఈ బొట్టు కూడా చాలా బాగా సూట్ అవుతుంది మధ్యలో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి? మీరు ఇంటర్, డిగ్రీ ఆ టైంలోని ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు మీ మొహం మొత్తం మీకు తెగ నచ్చేస్తుంటుంది కదా, సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. సో మీ ఐబ్రోస్ మేకవర్ గురించి మీకు వచ్చే డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.